మొట్టమొదలు మన పండుగలు ఏవైతే ఉంటాయో అది బతుకమ్మ కానీ రంజాన్ కానీ ప్రభుత్వాలు చేసే అవసరమే లేదు. పండుగలు ఎవల పండుగలు వాళ్ళు చేసుకుంటారు, అవి ఎవల ధర్మంలా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పైసలు ఉన్నోడు పైసలు లేనోనికి జకాత్ ఇస్తారు. రోజా ఉన్నోళ్లకు ఇఫ్తార్ వర్తిస్తుంది. ఇప్పుడు ఇఫ్తార్ పార్టీకి వెళ్ళేటోళ్ళందరు లీడర్లు ఎంతమంది రోజా ఉండిపోతున్నారు? ఒక్కడు రోజా ఉండరు. దాంట్లో వట్టిగా కాస్ట్యూమ్ డిజైనర్ లాగా టోపీలు పెట్టుకొని ఉట్టిగానే కొద్దిసేపు మా షూటింగ్ సినిమా షూటింగ్ లెక్క ఖజూర్ ఒకరికొకటి తినిపిస్తారు. అది ఎందుకు తినిపిస్తారో తెలియదు. రోజా ఉండి ఇఫ్తార్ పార్టీ చేయండి, అప్పుడు దానికి ఒక పరిపూర్ణత వస్తుంది. రోజా లేదు, ఏం లేదు, పొద్దున్న సాయంత్రం అబద్ధాలు అవి ఇవి మాట్లాడి పోయి పట్టిగా డ్రామా చేసి ఖజూర్ తిని ఇఫ్తార్ పార్టీ జస్ట్ అది ప్రమోషన్ ఒక టీవీలో రావడానికే చేస్తున్నారు. అదే రాంగ్. అంటే 70 కోట్లు, ఈ 70 కోట్లు 20 కోట్లు ఎన్ని చేసినా కూడా ముస్లింలు సంతోషపడతారు ఈ ఇఫ్తార్ విందుతో అని మీరు అనుకుంటున్నారేమో. ఎవ్వరు సంతోషపడరు. వట్టిగానే అదేదో అది ఎవరికి ఇస్తున్నారు? మీరు గరీబ్ వాళ్ళకి ఇస్తుందా? వివిధ పార్టీ లీడర్లే ఒకరికొకటి తినిపించుకుంటారు. అందరు బలిసిన వాళ్ళే కదా, వాళ్లకు ఇఫ్తార్ పార్టీ ఏమవసరం ఉంది? కాబట్టి ఇదంతా వృధా, వట్టి పబ్లిసిటీ కోసం పైసలన్నీ దండిగా. ఇప్పుడు బతుకమ్మ పండుగకు కూడా ఎవల ఆ పూలు వాళ్ళు తెచ్చుకుంటారు, పేర్చుకుంటారు, చేసుకుంటారు. బతుకమ్మకు చీరలు ఎందుకు, ఆ పంచుడెందుకు, ఆ నానా తతంగాలు? అంటే అందరేమన్నా బిచ్చపోళ్ళ లెక్క చీరలు ఇచ్చి మీరు పెద్ద రాజుల లెక్క మీరు దానం చేసి చీరలు ఇచ్చే బాపత మా పైసలతో మా చీరలే ఇస్తున్నారు. దానికి అన్నీ కోట్లు కేటాయించి దాంట్లో మొత్తం ఎంత స్వాహ అవుతుంది, ఎంత పబ్లిక్ వస్తుంది, అది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ వేదిక ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇఫ్తార్ విందులు ముస్లింలు అడగట్లేదు, ఎవ్వరు కూడా మీకు మీరే ఇస్తుండ్రు. ఆడ గట్టిగా మీ పెద్ద లీడర్లు అందరూ ప్రమోషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు పార్టీ వాళ్ళకి పిలుచుకుంటారు, అన్ని పార్టీలోళ్ళు. ఆ విందుకు పబ్లిక్ మనీ ఎందుకు స్పెండ్ చేస్తుండ్రు? మీకు దమ్ముంటే మీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, మీ సొంత పైసలతో ఇఫ్తార్ పార్టీ ఇవ్వండి. గవర్నమెంట్ పైసలతో ఎందుకు చేస్తుండ్రు ఇఫ్తార్ విందు అనేది మా అభిప్రాయం. అయితే ముస్లింల అయ్యి ఉండి ఇఫ్తార్ పార్టీ వద్దంటుండ్రు, వీళ్ళు మూర్ఖులా అని మీరు అనుకోవచ్చు గాక. మూర్ఖత్వం అయినా పర్వాలే, మాకొద్దు ఇఫ్తార్ పార్టీ. అదే పైసలు మీరు నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలకు, టెక్నీషియన్లకు ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసమో ఇంకేదన్నా ఆర్థికంగా ఎదుగుదల కోసమో మీరు పెట్టండి. విద్యా వైద్యానికి పెట్టండి. వాటికేమో ఖజానా ఖాళీ చేసేసిండ్రు, గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు. ఏం లేనప్పుడు ఈ ఇఫ్తార్ పార్టీలు ఎందుకు మనకు? కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు అంటారు, జర్నలిస్టులు కానీ మేధావులు కానీ ఏమైనా చెప్పచ్చు, చెప్పాలి, చెప్తే మేము వింటామంటారు. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని ఒక మంచి సద్విమర్శగా భావించి ఇప్పుడు డిక్లేర్ చేసేసి ఉంటారు, వెనకకు బోరు. వచ్చే రంజాన్ నుంచి అయినా ముస్లింలకు ఇఫ్తార్ విందు అవసరమే లేదు. మీరు వ్యక్తిగతంగా మీరు ఇచ్చుకోండి, అది మీ పైసలతో ఇవ్వండి. ప్రభుత్వ సొమ్మును వృధా చేయకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంపీజే సలీం అలీ గారు మాట్లాడతారు. जी, मेरा नाम सलीम अल हिंदी है। मैं मूवमेंट फॉर पीस एंड जस्टिस एमपीजे का जनरल सेक्रेटरी हूँ तेलंगाना का। मैं ज़्यादा वक्त नहीं लूँगा। मूवमेंट फॉर पीस एंड जस्टिस तेलंगाना 25 मार्च को जो हुकूमत तेलंगाना यहाँ पर इफ्तार पार्टी मनाने वाली है, उसके सख्त खिलाफ है। जैसे सब साथ हैं, अब हम भी उनके साथ हैं। हम ये नहीं चाहते कि माइनॉरिटी के लिए जो अलाट शुदा बजट है उसमें से कुछ खर्च किया जाए। उसका मकसद अलग है और इफ्तार पार्टी का मकसद अलग है। हम ये भी नहीं चाहते कि हुकूमत अपने इख्तियार में जो उनके अखराजात हैं उसमें से भी नहीं ले। ये पब्लिक फंड है, लोगों का पैसा है, इसको बेकार कामों में लगाने की जो है हम इजाज़त नहीं है। हम जितनी कोशिश करना है
हम कर रहे हैं, एहतजाज भी कर रहे हैं। हम बहरहाल हुकूमत के इस फैसले से इत्तेफाक नहीं रखते कि जो रकम खर्च की जा रही है वो नाकाबिल यकीन है। 70 लाख, 70 करोड़, 72 करोड़, इससे क्या नहीं हो सकता, ये हुकूमत अच्छी तरह जानती है। अगर हुकूमत को 72 करोड़ रुपए खर्च करना ही है तो उनको चाहिए कि किसी और फलाही कामों में काम खर्च करें। बहुत से काम है करने के, बहुत से ज़रूरत हैं, आवाम की ज़रूरत है, उसको भी दीजिए। और हम नहीं समझते कि इफ्तार पार्टी करने से किसी का फ़ायदा होगा। क्या फ़ायदा होगा? किसी का फ़ायदा नहीं हो रहा, न किसी गरीब का, न अमीर का, न किसी शहरी का। और अगर कुछ फ़ायदा होता है इस पार्टी से तो इतनी मुखालिफत हो रही है, हुकूमत को चाहिए कि उसके फ़ायदे बताए, क्या फ़ायदे होने वाले हैं इससे बताइए, तो हम भी उस पर गौर करेंगे और उसके बाद फिर हो सकता है हमारा ख्याल बदल जाए। लेकिन मैं नहीं समझता कि उनके पास कोई ऐसा कोई सबब है या कोई उनके पास कोई वजह है ये मनाने की। अब पॉलिटिकल जो कायदीन है वही बता सकते हैं कि इसका मकसद क्या है। आखिर हम चाहते हैं हमारी आवाज़ हुकूमत तक पहुँचे। हमने चीफ मिनिस्टर को भी एमपीजी की तरफ नुमाइंदगी की थी तहरीरी तौर पे, उसके बाद आज का ये जलसा उसी की एक कड़ी है। और हम चाहते हैं कि हर सूरत में ये पैसा इस इफ्तार पार्टी के नाम पर खर्च ना हो, यही हमारा मुतालबा है। థ్యాంక్ యూ. ఇప్పుడు బిఎంపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసం నాయక్ గారు మాట్లాడాల్సిన. అందరికీ జై భీమ్, జై మూల్ నివాసి. నా పేరు దాసరాం నాయక్, బహుజన్ ముక్తి పార్టీ. అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రేపు 25వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ పార్టీ విందు ఇవ్వబోతుంది. దానికి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది. 70 కోట్లు. ఆ 70 కోట్లు కూడా రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఖర్చు కాదు, అది వ్యక్తిగత డబ్బులు కావు, లేదా పర్సనల్ డబ్బు కాదు. బడ్జెట్లో మొన్న బడ్జెట్లో మైనార్టీలకు కేటాయించిన డబ్బు నుంచి 70 కోట్లను ఖర్చు చేసి ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ ముస్లింల మీద ప్రేమ ఉంటే, ముస్లిం ఇస్లాంను గౌరవిస్తే నీ వ్యక్తిగతంగా నీ పర్సనల్ డబ్బుతో ఇఫ్తార్ పార్టీ ఇవ్వచ్చు ముఖ్యమంత్రి గారు. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం. తన వ్యక్తిగత పర్సనల్ డబ్బుతోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ పార్టీ ఇవ్వచ్చు, దానికి వెల్కమ్, మేము స్వాగతిస్తాం. కానీ మైనార్టీ శాఖ నుంచి 70 కోట్లను ఖర్చు చేయడం ఎంతవరకు కరెక్టు? ఆ 70 కోట్లతోటి ముస్లిం పిల్లల ఉర్దూ స్కూల్ పెట్టు, గవర్నమెంట్ స్కూల్ పెట్టు, ఇమాంకు జీతాలు పెంచు, లేదా ముస్లిం యువకులకు నిరుద్యోగులకు ఆదుకోవడానికి స్కీమ్ పెట్టు, ఆ డబ్బులు ఖర్చు చేయి. 70 కోట్లతోటి కనీసం 20 స్కూల్ పెట్టవచ్చు, కొత్త స్కూల్ ముస్లిం బస్తీలలో 20 స్కూళ్లను కూడా మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టవచ్చు 70 కోట్లతోటి. ఆ 70 కోట్లతోటి 20 స్కూల్ పెడితే కనీసం 1000 మంది విద్యార్థులు మంచి ఎడ్యుకేషన్లో రావచ్చు. ఎందుకంటే ముస్లిం పిల్లలు మెకానిక్, టైర్ పంచారు, సైకిల్ పంచారు, మొత్తం చిన్న చిన్న హోటళ్ళు, పండ్ల దుకాణంలో పనిచేస్తున్నారు. అంటే ఉపాధి లేక, జీవనోపాధి లేక వాళ్ళందరూ మెకానిక్ పనిలో ఉన్నారు. వాళ్ళను ఆదుకోవడానికి స్వయం ఉపాధి పథకాలు పెట్టవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ పార్టీలో ఎవరు వస్తారు చెప్పండి? ఒక్క మాట. ఇఫ్తార్ పార్టీలో వచ్చేదంతా ఆల్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ అంతా ధనవంతులు, బలిసిన వాళ్ళు. వాళ్ళకందరికీ వీఐపీ పాస్ ఇస్తారు. వాళ్ళకందరికీ వీఐపీ పాస్. సామాన్య ముస్లింలు, పేద ముస్లింలు ఎవరు ఇఫ్తార్ పార్టీలో పాల్గొనరు, నాకున్న అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకి వీఐపీ పాస్ ఇస్తారా? అక్కడ ఇఫ్తార్ పార్టీలు రావాలంటే పాస్ కావాలి. పాస్ ఎవరికి ఇస్తారు? లీడర్లకే ఇస్తారు. లీడర్లు ఎవరు? వాని వెంట తిరిగే ఒక 10 మంది లీడర్లకు వేసుకొస్తాడు. అంతా బలిసినోళ్ళు, ధనవంతులే ఇఫ్తార్ పార్టీలో వస్తారు. కానీ ఎవరు సామాన్య ముస్లింలు ఆ పార్టీలో అలో కూడా ఉండదు, పాస్ కూడా ఉండదు. తర్వాత ఈ పార్టీ యొక్క అసలు ఇఫ్తార్ విందు యొక్క ఉద్దేశం ఏంటి? ఇది రాజకీయంగా ప్రచారం చేసుకోవడానికి ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. ఇది ఇస్లాం ధర్మాన్ని, ముస్లింలని గౌరవించడానికి కాదు. ఇది ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనం కోసం
రాజకీయ ప్రచారం చేసుకోవడానికి, ముఖ్యమంత్రి ప్రచారం పొందడానికి కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఇఫ్తార్ పార్టీ ఇచ్చిందని మెప్పు పొందడానికే ఇది. దీని వెనుక రాజకీయ ప్రయోజనం దాగి ఉంది. ఇస్లాం లేదా ముస్లింలను ఆదుకోవాలి, ఇస్లాంని గౌరవించాలని ఏం లేదు ఇది. తర్వాత ఇలాంటి పార్టీ ఇవ్వడం ద్వారా ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా దీన్ని ఒక ఎజెండా చేసే అవకాశం ఉంది. ఏమని, ముఖ్యమంత్రి ముస్లింలకు 70 కోట్లు పెట్టి దావత్ ఇచ్చిండు, ఈ హిందువులకు ఇయ్యలేదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇయ్యలేదు. ఏ ముస్లిం అడిగిరు? ఏ ముస్లిం పోయి అయినా మాకు ఇఫ్తార్ పార్టీ ఈ ముఖ్యమంత్రి గారు, నువ్వు దావత్ ఇవ్వకుండా మేము నారాజ్ అవుతాం అని ఒక్క ముసల్మాన్ కూడా అడగలేదు. ఎవరు రిప్రజెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి దావత్ ఇస్తున్నాడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మాకు ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి, ట్రైకార్డ్ డిపార్ట్మెంట్ నుంచి 30,000 మందికి రుణాలు శాంక్షన్ చేశారు. 219 కోట్లు డబ్బులు లేవని 30,000 మంది రుణాలని రద్దు చేసిండు ముఖ్యమంత్రి. మరి దావతులకు 70 కోట్లు ఎట్లా వస్తాయి? గత ప్రభుత్వం కేసీఆర్ కూడా అట్టే చేసిండు. దానికి కొనసాగింపే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. 2 ప్రభుత్వాలకు తేడా లేదు. గతంలో కేసీఆర్ కూడా ఇఫ్తార్ పార్టీ, బతుకమ్మ పండుగ, చీరలు, భోజనాలు ఇది చేయాల్సింది. స్కూల్ పెట్టు, హాస్టల్స్ పెట్టు, రెసిడెన్షియల్స్ పెట్టు, హాస్పిటల్స్ కట్టి, యూనివర్సిటీలు కట్టి ప్రజల మానసిక డెవలప్మెంట్ చేయాలి. కానీ ఇట్లాంటి వృధా ఖర్చులు చేయడం వల్ల ప్రజలకు నష్టం. కాబట్టి దయచేసి ప్రభుత్వం పునరాలోచించాలి. ఇలాంటి పార్టీ రద్దు చేయాలి. కేసీఆర్ బాటే, రేవంత్ రెడ్డి బాట, ఏం తేడా లేదు. గతంలో కేసీఆర్ ఇదే కొనసాగించుండు, దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఎలాంటి తేడా లేదు. అనవసరంగా ముస్లిం మీద అపవాదు మోయడానికి, విమర్శ చేయడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీకి రేవంత్ రెడ్డి ఎజెండా ఇస్తున్నాడు. కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే వ్యక్తిగతంగా కోమటిరెడ్డికి ఏం తక్కువ ఉంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువ ఉంది, రేవంత్ రెడ్డికి ఏం తక్కువ ఉంది? మొన్న 7,000 కోట్ల బడ్జెట్ వాళ్ళకి కాంట్రాక్ట్లకు శాంక్షన్ ఇచ్చిండు, మంజూరు చేసిండు, బడ్జెట్ ఇచ్చేసిండు. అరే వాళ్ళకి ఏం డబ్బు తక్కువ ఉంది? వాళ్ళు వ్యక్తిగతంగా ఏమను దావత్తు, దానికి వెల్కమ్ చేస్తాము. అందుకొరకే దీన్ని మేము ముస్లిం సంఘాలతో డిస్కస్ చేసి చర్చించే మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ రోజాలో ముస్లింలు నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు మాట్లాడొద్దు, ప్రేమతో ఉండాలి. కానీ అక్కడ ఇఫ్తార్ పార్టీకి వచ్చే వాళ్ళంతా అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, రోజాలో లేని వాళ్ళు, తర్వాత అంతా పొలిటికల్గా ఉన్నవాళ్లే. వాళ్ళకి ఇస్లాం తెలియదు, ధర్మం తెలియదు, ఖురాన్ తెలియదు. వాళ్ళు ఇస్లాంని, ముస్లింని రాజకీయంగా వాడుకోవడానికే ఇఫ్తార్ పార్టీని పెడుతున్నారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మైనార్టీ నాయకులు సనావుల్లా భాయ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడిస్తే కోరుతున్నాను. దయచేసి అంటే ఒక 1 అవరే పెట్టుకున్నాము. అందరు కూడా మీ యొక్క మద్దతు ఒక్కొక్క నిమిషం 2 నిమిషంలో తెలపాలని చెప్పి తెలియజేసుకుంటూ సనావుల్లా భాయ్. 25 मार्च कांग्रेस हुकूमत की जानिब से इफ्तार पार्टी का इस्तेमाल किया गया मुसलमान रोजगारों के लिए। हालांकि कुछ सालों से कोई भी सियासी पार्टी इफ्तार पार्टी के नाम से अपनी शोहरत के लिए एक हथियार बना के उसको इस्तेमाल करे। इस बार भी हुकूमत की जानिब से इफ्तार पार्टी रखी गई है और उसके कई लोग मुखालिफत कर रहे हैं। सवाल ये है कि जो मुसलमान अपना रोज़ा रखते हैं, जिसके ऊपर पूरा ईमान होता, वो लोग ये ख्याल करना कि इस तरह की पार्टी में जाकर वो लोग अपना रोज़ा क्यों खराब कर रहे हैं। ये तो हुकूमत का काम है, वो अपनी सियासी तौर पर कर रहे हैं। लेकिन हम लोग जो रोज़ा रख रहे हैं, कि हमको एहसास नहीं है इसका कि हम रोज़े में किस चीज़ का खाना, किस चीज़ का नहीं खाना, कौन से में हमारा रोज़ा खराब होता। मैं तमाम मुसलमानों से पुरजोर अपील कर रहा हूँ कि आप लोग अपने रोज़े का ख्याल करें, क्योंकि हम लोग साल के 11 महीने इबादत से दूर रहते। ये एक महीना ऐसा है जिसमें इबादत करके हम अपने गुनाहों की बख्शिश मांगते और रोज़ा रहकर अल्लाह ताला से इबादत करते। तो इसको खराब करने से बेहतर है कि आप लोग इस तरह के इफ्तार पार्टियों से दूर रहें। और अगर आप लोग इस दावत में नहीं जाएंगे तो एक तो आपका ईमान बरकरार रहेगा, आपका रोज़ा बरकरार रहेगा, और सबसे अच्छी बात यह है कि हुकूमत के इस तरह के दावतें करने से एतराज करेंगे। शुक्रिया। థ్యాంక్ యూ సనావుల్లా భాయ్. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ షాహిదా బేగం 1 నిమిషం మరి మద్దతు తెలుపుతారు. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు శ్రీ చంద్రకుమార్ గారికి మరియు నా సహోదరి షోగ్రా బేగం గారికి,
ఇక్కడ చేసిన నా సోదరులకు సోదరి మనులకు పేరు పేరున మరియు పత్రికా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్సులు తెలియచేస్తూ, మన సీఎం గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక్క నిమిషమే టైం ఇచ్చారు కాబట్టి, 100కో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, ఎప్పుడో ఎక్కడో పుడతారు, ఇక్కడే పుట్టారు తెలంగాణలో. అదే మా సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల వారికి బడ్జెట్ కేటాయిస్తున్నారు. మహిళలకు కూడా ఎన్నో వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఈ రోజున మీరు చూస్తున్నారు, పెట్రోల్ బంకుల దగ్గర నుంచి బస్సు ఓనర్స్ దాకా, అలాగే ప్రతి దాంట్లో ఉపాధి పథకాల్లో కానీ అన్ని చాలా 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 మహిళలకు ఉపాధి పథకాలు కల్పించారు. అన్ని వర్గాలు బడుగు బలహీనలు కల్పించారు. కానీ ఈ ఒక్క మైనారిటీ బడ్జెట్ వర్గంలో ఈ ఇఫ్తార్ విందుకి 70 కోట్లు అనగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 70 కోట్లు ఒక్క రోజులో ఖర్చు పెట్టే కంటే, మదర్సా పిల్లలు ఉన్నారు, అత్యంత వెనుకబడిన మహిళలు ఉన్నారు ఎంతో మంది. ఈ రోజున వారికి 2-3 పూట్ల కడుపు నిండా తినటానికి లేక కూడా ఎన్నో అవస్థలు పడుతూ, పిల్లల చదువులు లేక, ఉద్యోగాలు లేక ఎంతో బాధలు పడుతున్నారు. అలాంటి మహిళలకు కూడా వాళ్ళు ఈ డబ్బుని ఇఫ్తార్కి విందుకి వేస్ట్ చేసే కంటే, ఈ మదర్సాలకి మహిళలకి, అలాగే ఈ మన పిల్లలు ఎంతో మైనారిటీ చిన్న చిన్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు, కూలి పనులు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని గుర్తించి మన ప్రభుత్వం వారికి ఇలాంటి బడ్జెట్ని వాళ్ళకి కేటాయించితే బాగుంటుందని కూడా నేను ఈ విధంగా నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే ప్రతి పైసా వేస్ట్ అవ్వకూడదు. 70 కోట్లు ఒక్క రోజులో ఖర్చు అంటే, అదే 70 కోట్లు ఇవ్వండి, మహిళలకు ఇవ్వండి, మహిళలకు ఇల్లు కట్టించి ఇవ్వండి, మహిళలకి ఇంత 50 గజాలు 100 గజాలు ప్లాట్లు ఇవ్వండి, మహిళలకు ఉద్యోగాలు ఇవ్వండి, మహిళలకి ఉపాధి పథకాలు కల్పించండి. ఈ విధంగా నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, రెండోసారి ఇలాంటివి కూడా మీరు ఏంటంటే, ప్రభుత్వాన్ని నేను వేడుకునేది ఒక్కటే, 70 కోట్లుని మీరు ఒక్క రోజులో ఖర్చు పెట్టొద్దని. అవి ఎందుకు పనికిరావు? ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు చెప్పారు, మాట్లాడారు, ఓన్లీ లీడర్ల వరకే, మహిళలా వెళ్ళలేరు, పాస్ లేని యువకులు వెళ్ళలేరు. ఇంకా దేనికోసం, ఎవరికి ఇదవుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి ఇప్పుడు. కాబట్టి ఈ బడ్జెట్ని అందరికీ, పేదలకి, మదర్సా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి సంవత్సరానికి సరిపాను బియ్యము, ఉప్పులు, పప్పులు అన్నీ ఏం కావాలి వాళ్ళకి మదర్సాకి ఉపయోగపడేలా చేయాలని నేను కోరుకుంటూ, కానీ ఈ 70 కోట్ల మట్టికి మేము ఎవ్వరం కూడా ఒప్పుకోవటం లేదండి. ఈ బడ్జెట్ ఇందులో ఈ బడ్జెట్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకొని మదర్సాలకి ఇవ్వాలని కూడా నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. మీరు చాలా ఆలోచించాలండి. మన తెలంగాణ అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటున్నారు కాబట్టి, మరి 70 కోట్ల గురించి అసలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే విన్నారు, నా సోదరులు కూడా మాట్లాడారు, అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, పైసా కష్టపడిన పైసా ఎక్కడికి వెళ్ళొద్దు, ఇట్లా వేస్ట్ చేయొద్దని చెప్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్, కాంగ్రెస్ నాయకురాలు లుబ్నా సర్వత్ గారు, ఆమె యాక్చువల్గా ఒక 1 మంత్ నుండి దీని మీద చాలా కఠోరంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు వృధా కావడానికి వీల్లేదు, ఖచ్చితంగా దానికి ఒక శాంటిటీ ఉండాలి అనే దాని మీద 1 మంత్ నుండి తను ఒక విమెన్ లీడర్గా, డైనమిక్ లీడర్గా పనిచేస్తున్నారు. వారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ సలాం అండి. ఇక్కడ చాలా మందికి 70 crores ఏంటి అంటే, జస్ట్ బడ్జెట్ వారీగా చెప్తానండి, క్లారిటీ కోసము. బడ్జెట్లో ఒక హెడ్ ఉంది, మైనారిటీ వెల్ఫేర్ అనేసి. ఆ మైనారిటీ వెల్ఫేర్ అని చెప్పి ఆ హెడ్ కింద చాలా సబ్ హెడ్స్ ఉన్నాయి. అందులో ఒక సబ్ హెడ్ ఏమని ఉందంటే, దావత్ ఇఫ్తార్ అండ్ క్రిస్మస్ ఫీస్ట్, దానికి 66 crores. నేను నా సుతా కాదు, బడ్జెట్ నుంచి మాట్లాడుతున్నా. దాని కింద ఇంకొక హెడ్ ఉంది, ఆ హెడ్ పేరేంటంటే స్టేట్ దావత్ ఇఫ్తార్, దానికేమో 3.39 కోట్లు. రెండు కలిపి ఎంత అయిందండి? 69.39. కాబట్టి అది 70 crores అయింది. ఓకే, సో ఇప్పుడు
మనం గమనించాల్సినవి చాలా ఉన్నాయండి ఇక్కడ. డిసెంబర్ 2023 నుంచి ఫిబ్రవరి 2025 దాకా మీకు కొన్ని వాస్తవాలు చెప్తాను. 120 crores ట్యూషన్ ఫీ మెయింటెనెన్స్, ఎంటీఎఫ్ మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీ కోసం శాంక్షన్ చేస్తే దాంట్లో స్పెండ్ అయింది కేవలం 30 crores. బయట పిల్లలు, పేద పిల్లలు వాళ్ళకి ట్యూషన్ ఫీ కట్టక వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ పరిస్థితి ఉంది బయట. ఇంకా 300 crores ఆర్టీఎఫ్ కింద శాంక్షన్ చేస్తే దాంట్లో యూజ్ అయింది కేవలం 73 crores. అంత భయంకరంగా ఉంది పరిస్థితి బయట. అంటే బడ్జెట్ పెట్టడం ఒకటి, దాంట్లో యూజ్ చేయడం కూడా యూజ్ చేయట్లేదు. 75% అన్యూజ్డ్ గా ఉంది బడ్జెట్. ఆ నేపథ్యంలో ఇంకొక విషయం ఏంటంటే, గత బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి ఏంటి అంటే మొత్తం కాపీ పేస్ట్ చేశారు. 24, 25, 25, 26 మొత్తం కాపీ పేస్ట్ అయ్యింది బడ్జెట్. ఒకటే తేడా ఎక్కడ ఇంక్రీజ్ అయ్యింది అంటే 840 crores రాజీవ్ వికాసం కింద పెట్టారు. అది కూడా 840 మొత్తం కాదు, ఎందుకంటే 300 ఏదైతే సబ్సిడీ లింక్డ్ ఎంప్లాయ్మెంట్ ఉందో అది రద్దు చేశారు. అది మొత్తం జీరో చేసి నెట్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 500 crores అట్లా ఇంక్రీజ్ అయింది. మైనారిటీ బడ్జెట్ ఏదైతే 500 crores ఇంక్రీజ్ అయిందో ఇదొకటే తేడా ఉంది బడ్జెట్ లో. మొత్తం కాపీ పేస్ట్ చేశారు. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా 66 crores ఏమో దావత్ ఇఫ్తార్ క్రిస్మస్ ఫీస్ట్, 3.39 crores ఏమో మళ్ళీ దీనికి ఉంది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ మైనారిటీ వెల్ఫేర్ హెడ్ కింద మనం దావత్ ఇఫ్తార్ పెడుతున్నప్పుడు అక్కడ రెండు విషయాలుగా విభజించాల్సి వస్తుంది. ఒకటి, ఇఫ్తార్ అన్నది ఎక్స్క్లూజివ్ గా ముస్లిం ఇస్లాం మతానికి సంబంధించింది. రెండోది, అక్కడ వెల్ఫేర్ ఏమవుతుంది, ప్రజలకి అందరికీ జవాబుదారీతనం ఉంది. మతాన్ని తీసుకొచ్చారు కాబట్టి మీరు భగవంతుడికి జవాబుదారీతనం ఉంది. అక్కడ మనం వాళ్ళు ఒకళ్ళ నోట్లు ఒకళ్ళు తోస్తా ఉన్నప్పుడు ఆ లోపల ఆ ఆర్భాటం, అహంకారం అవన్నీ చూస్తున్నప్పుడు ఆ డబ్బులు అది ఎవరి డబ్బుతో వచ్చింది అన్న ప్రశ్న వస్తుంది అక్కడ. ఆ ప్రశ్నకి సమాధానం ఏంటయ్యా అంటే మైనారిటీ వెల్ఫేర్. మైనారిటీ వెల్ఫేర్ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ స్టేట్ లో ఉన్న ఒక పేదవాడు కూడా ఒక 1/2 లీటర్ పెట్రోల్ కొట్టుకున్నా వాడు వ్యాట్ ఇస్తున్నాడు, ప్రభుత్వానికి వ్యాట్ ఇస్తున్నాడు. అక్కడ ఆ స్టేజ్ మీద ఎక్కిన ప్రతి ఒక్కరికి జీతగాళ్ళు, వాళ్ళందరూ లక్షల కొద్ది జీతగాళ్ళు. గత 10 ఏళ్లుగా నడుస్తున్న ఒక పొలిటికల్ డ్రామా. ఇది డ్రామానే కాకుండా ఇది ఒక ఓపెన్ కరప్షన్. ఎందుకంటే మైనారిటీ వెల్ఫేర్ అని చెప్పి అక్కడ ఎవరి వెల్ఫేర్ ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. మీ అందరి ముందు సమక్షంలో నేను ఇది కూడా తీసుకొచ్చాను. ఏంటంటే ఆర్టీఐలు వేశాను నేను. కరప్షన్ అని అంత బాహ్యటంగా నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే ఆర్టీఐలు వేశాం, అడిగాం. ఏంటి 14 క్వశ్చన్స్ వేసాం, కేవలం 14 క్వశ్చన్స్. మీరు కోట్లు 30-60 కోట్లు ఖర్చు పెడుతుంటే మేము 14 క్వశ్చన్స్ వేసాం. ఏమని, ఎవరికండి మీరు ఇన్విటేషన్ కార్డ్స్ ఎవరికి ఇచ్చారు, కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అని. అక్కడ తిండి జరిగేదానికి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారని అడిగాము. ఎక్కడ టెండర్స్ పిలిచారని అడిగాము. అక్కడ డెకరేషన్స్ ఎవరికి ఇచ్చారు, టెండర్ అది ఏంటి టెండర్ పిలిచారని అడిగాం. ఈ రోజు దాకా సమాధానం లేకుండా నాకు 2 సార్లు మా ఇంటికి ఏమని పెట్టారు తెలుసా, అక్కడి నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం, ఇంకొక టేబుల్ కి ట్రాన్స్ఫర్ చేసాం. ఒకటే డిపార్ట్మెంట్ లో టేబుల్ టు టేబుల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటా నాకు కాపీలు పంపిస్తున్నారు, కాపీ టు అప్లికెంట్ అని. ఇది పరిస్థితి. ఇంత ఘోరంగా ఓపెన్ గా కరప్షన్ ఎక్కడ జరుగుతుందయ్యా, ఎక్కడ జరగగలుగుతుందయ్యా అంటే అది మైనారిటీలోనే జరుగుతుంది. ఎందుకంటే మైనారిటీలో సరి అయిన దారి చూపించి అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఆ ప్రభుత్వంలో కూడా, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా లేరు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా లేరు. ఉంటే ఈ రోజు ఈ దావత్ ఇఫ్తార్ జరిగేది కాదు, ఇక్కడ మనం ఉండేవాళ్ళం కాదు. ఈ ఏదైతే పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో కింద పడుకుంటున్నారో, బయట రోడ్ల మీద చెత్త మురికి, ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న జీతగాళ్ళు, డైలీ వేజెస్ వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు మీరు ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ లో, తెలంగాణ చూడండి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర మిత్తి కడుతున్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ కడుతున్నారు, వాళ్ళ దగ్గర అన్ని లోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాని సంగతి ఏంటి? వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు వెళ్ళి ఇఫ్తార్ ఎక్కడ చేస్తారు? టోటల్ గా నేను చెప్తున్నాను. ఈ రోజు నేను ఇక్కడ ప్రస్తావన తీసుకురా, ఈ రోజు నేను ఇక్కడ ఖురాన్ తీసుకొచ్చాను. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది నేను తెలుసా నేను? ఎందుకంటే ఏకంగా బడ్జెట్ లో వాళ్ళు మతానికి, ఖురాన్ కి సంబంధించిన, రోజాకి సంబంధించిన ఇఫ్తార్ మీద వాళ్ళు చెప్తూ ఉన్నారు.
ఇఫ్తార్ ఎట్లా జరగాల ఏంటి అన్నది మా మతంలో క్లియర్ గా ఉంది. ఈ ఖురాన్లో 10 సార్లు 100 సార్లు రాసింది ఆర్భాటాన్ని అహంకారాన్ని మేము సహించము, ఇస్లాంలో సహించదు అనేసి. ఈ రమదాన్ నెలలో మీరు పస్తులు ఉండండి, కరప్షన్ చేయకూడదని ఉంది. అదే మతంలో ఏదైతే వద్దంటున్నారో అదే మతాన్ని ధిక్కరిస్తూ ఆ మతాన్ని మార్పిడిలాగా మతాన్ని దఖలందాజీ చేస్తున్నారు వీళ్ళు. ఈ రకంగా వీళ్ళు మతాన్ని ఎందుకు వాడుతున్నారో నేను చెప్తాను మీకు. అది గత 10 ఏళ్లుగా ఏం జరిగిందో అది ఇప్పుడు జరుగుతుందో ఏంటో చెప్తాను. ఒక పొలిటికల్ ముఠా, ఆ ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు ప్రజలకి అందరికీ చెప్తారు, ముస్లిమ్స్ కి ఎవడున్నా అధికారంలో మేము వాళ్ళ మీద టోపీ వేయగలం ఈ సందేశం ఇస్తున్నారండి. అలా మేము అది మత సామరస్యం కాదు. నిన్న పొన్నం గారు అందరు ఏమంటున్నారు, ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ చేయండి. ఎక్కడండి మా మతంలోకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు దూచుకొస్తున్నారు? మా మతంలో ఇఫ్తార్ ఘనంగా చేసుకోవడం ఏం లేదే మాకు. ఆ ఇఫ్తార్ ఘడియల్లో మేము భగవంతుడి మీద భిక్ష అడుగుతాం. మేము మా తప్పుల్ని క్షమించండి, మాకు మంచి జీవితం ఇక్కడ ఇవ్వండి, బీమారు ఉన్న వాళ్ళని మంచిగా చేయండి, మేము అందరం మంచిగా చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి, అప్పులు తీర్చండి అని భగవంతుడికి వేడుకుంటాం. ఆ ఘడియలు మావవి. దానికి ఎందుకు దానికి మీరు ఘనంగా చేయండి అని మీరు మతంలోకి మార్పిడి ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు ఎందుకు దఖలాదారీ చేస్తున్నారు? మీరు మతంలో మీ స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు కాన్స్టిట్యూషన్ లో ఏమనుంది? స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో మీకు ఇది చేయమనుందా? ఇఫ్తార్ వెళ్ళి చేయమని ఉందా మీకు? వాళ్ళు మీకు ఉద్యోగం ఇవ్వాలా, వాళ్ళకి మీరు ఇజ్జత్ బ్రతుకు ఇవ్వాలా, వాళ్ళ రోడ్లు, వాళ్ళ హాస్పిటల్స్ లో, వాళ్ళ స్కూళ్ళు ఇవన్నీ చేసి వాళ్ళు కరప్షన్ లేని జీవితం ఇవ్వండి వాళ్ళకి అని చెప్పి సంవిధానంలో ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇఫ్తార్ అన్నది ఒక ఓపెన్ కరప్షన్ జరుగుతుంది, ఒక ఓపెన్ షో పుటప్ జరుగుతుంది. ఏదైతే షో పుటప్ ఖురాన్ లో వద్దన్నారో అదే షో పుటప్ వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు, అదే మతం పేరులో. ఇది ముస్లిం సహించాలా? మత సామరస్యం అన్న పేరుతో మీరు పెడుతుంటే అది సహించాలా? మత సామరస్యం చేయాలనుకుంటున్నారా? చెప్పండి, చేయండి. మీరు దారుస్థలంలో అరేంజ్ చేయండి, గాంధీ భవన్ లో అరేంజ్ చేసుకోండి, తెలంగాణ భవన్ లో అరేంజ్ చేసుకోండి. మీరు మీ జేబులోని డబ్బులు తీయండి, మీ పార్టీలోని డబ్బులు తీయండి. పేదవాళ్ల డబ్బులు ఇంకా హాస్యాస్పదము ఏంటి తెలుసా? పేదవాడు వ్యాట్ ట్యాక్స్ కడుతున్నాడు ఇక్కడ. మీరు తింటున్న ఖజూర్లో, మీరు తింటున్న విలాసంగా తింటున్న ఆ ఆర్భాటం గల ఆ డెకరేషన్ల మధ్యన కూర్చొని సేవిస్తున్నారో అది పేదవాడే మీకు ఇచ్చిన డబ్బండి. వాడి ట్యాక్స్ ఉంది అందులో. వాళ్ళకి చేయాల్సిన డబ్బులో మళ్ళీ కూర్చొని ఆస్వాదిస్తూ ఉంటే దానికి వేరే ఏముందండి? ఇట్స్ అన్ ఓపెన్ కరప్షన్. ఇట్ ఈస్ ఎ షేమ్. సిగ్గుపడాల్సిన ఘడియలు ఇవన్నీ. మేము మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు, మా భట్టి డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్ గారు వాళ్ళందరూ మాటికి ఒకటే ఏమన్నారు? వాళ్ళు మా తప్పులుంటే మాకు చూపించండి అన్నారు, సలహాలు సూచనలు మాకు ఇవ్వండి అన్నారు, మార్చుకుంటాం మేము, మాకు ఇవ్వండి, మీ ఆల్టర్నేటివ్స్ ఇవ్వండి అన్నారు. ఆల్టర్నేటివ్స్ నేను మీకు ఇస్తున్నా. మీరు మీ పార్టీ ఫండ్లతో ఖర్చు పెట్టండి. రేపు జరగబోయేది మీరు ఏ మాత్రం 2024-25 బడ్జెట్ అది ఏ మాత్రం మీరు మైనారిటీ వెల్ఫేర్ నుంచి తీసుకోవడానికి ఒక పైసా వీల్లేదు. మార్చండి, మీ జీవో పెట్టి మార్చండి మీరు అది. అది కాకుండా మీరు మీ కాన్స్టిట్యుయెన్సీలో, మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో, మీ వార్డు కాన్స్టిట్యుయెన్సీలో, మీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో మీరు వెళ్ళి అక్కడ ఒక పేదల ఇంటికి వెళ్ళండి. మీరు వాళ్ళు ఏం తింటున్నారో చూడండి. మీరు 10 ఏళ్ళు తిన్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చూడండి మీరు. సో నేనేమంటున్నాను, ఇట్స్ టోటలీ ఓపెన్ కరప్షన్ అండ్ ఓపెన్ ధిక్కారం. అది అహంకారం, అవినీతి గల ఈ దావత్ ఇఫ్తార్ ఏదైతే మా ఆనరబుల్ సీఎం పేరిట ఇది చేస్తా ఉన్నారో అది వెంటనే రద్దు చేయమంటున్నాను. ఈ సంవత్సరం కూడా అది జరగకూడదు. ఏ ఫండ్ ఆ 69.3 crores నుంచి వాడకూడదు. మీరు వేరే ఎక్కడి నుంచి వాడతారో అది మీ ఇష్టం, కానీ ఈ వాడకూడదు. 25-26 బడ్జెట్ లో ఏదైతే పెట్టారో అది మొత్తం ఇమ్మీడియట్ గా రీఅలొకేట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లుబ్నా. ఇప్పుడు లుబ్నా సర్వత్ గారు చెప్పిన దానికి నిజంగా అందరం కూడా ఏకీభవించాలి. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ కొరకు మాట్లాడేటువంటి ఒక్క సరైన లీడర్ కూడా లేడు. కాబట్టి ఒక మినిస్టర్ లేడు, సరైన లీడర్ లేడు, సరైన అడ్వైజర్ లేడు. కాబట్టి లుబ్నా సర్వత్ లాంటి వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు షేరాబాన్ గారు ఒక నిమిషం మాట్లాడతారు. తర్వాత ఆయిషా బాత్ కర్తేనా?
బాత్ కర్తే హై. ఓకే, షైరా బాను గారు ఒక నిమిషం మాట్లాడతారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఈ బడ్జెట్ ఇఫ్తార్ విందుల కోసం గత ప్రభుత్వం చేసిన పొరపాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఇది ఎవరు ఏకీభవించట్లేదు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య ముస్లింలు, మైనార్టీలు. మేము కష్టపడి ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉన్న దొర ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్న ప్రతి మూలలో, ప్రతి గ్రామాలలో ఉన్న ముస్లింలను మేము ఎంకరేజ్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. పేద ఓటుకు ఇలాంటిది అమ్ముడు పోకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు ముస్లిం మైనార్టీ మా సోదరులు సోదరిమణులు. మేము ఎక్కడెక్కడో తిరిగి కష్టపడి మాకు ముస్లిం మైనార్టీ వాళ్ళకు మా రిజర్వేషన్ మర్చిపోయిండు. ఈ ప్రభుత్వం కూడా మైనార్టీ మా ముస్లిం రిజర్వేషన్ ఏదైతే ఉందో మా రిజర్వేషన్ మర్చిపోయిండు. ఇప్పుడు ఇఫ్తార్ విందుల పేరుతోటి ఇప్పుడు ఒక 70 కోట్ల రూపాయలు ఏదో చేస్తున్నారు అని అన్నీ మేము వింటున్నాము. ఈ బడ్జెట్ ఎవరిది, ఎవరి సొమ్ము? మాకు వచ్చే మా హక్కు మా పిల్లలకు చదువుల కోసం కాదు. ఇప్పుడు మైనార్టీ స్కూళ్ళలో పిల్లలు చదువుతున్నారు. ఆ పిల్లలకు అక్కడ సరైన టీచర్లు లేక, అక్కడ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము సొంతంగా కూడా మేము గత 10 సంవత్సరాల నుంచి నేను ఒక మదర్సా నడిపిస్తున్నాను. నేను దానికి మదర్సాకి ఫౌండర్ని కూడా. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా మదర్సా పిల్లలకు మధ్యాహ్న భోజనం అనేది పెట్టిండు. ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడుగుదామనేసరికి ఇక్కడ బడ్జెట్ లేదు, ఏం లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఈ 70 కోట్ల బడ్జెట్ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ దుర్వినియోగం అనేది ఆపాలి. దీన్ని మాత్రం ఎవరు సహించట్లేదు. ఇది డబ్బున్న వాళ్ళ కోసం ఇఫ్తార్ విందో. పేదవాళ్ళు రోడ్ల మీద చాలా మంది ఇదవుతున్నారు. వాళ్ళకి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కుర్షియా తబస్సుం గారిని మాట్లాడేస్తున్నారు. 1 minute. ये सब लोग तो जो ज़रूरी बातें हैं किए. मेरा एक सवाल है कि जो हमारी कम्युनिटी का बजट हमसे बगैर पूछे गवर्नमेंट अपनी मर्जी से अपने प्रायोरिटीज से जो कर रही, तो एक्चुअली हमारा से क्या है इसके अंदर, और उन लोगों के प्रायोरिटीज क्या है मुस्लिम कम्युनिटी के बारे में. ये सिर्फ जो उन लोगों के दिखावे के जेस्चर्स है, वी डोंट नीड दैट. हमारा सोशियो इकोनॉमिक एम्पावरमेंट और स्कॉलरशिप्स जो है वो जितना ड्यू है, हम उसके लिए सीधा सीधा ये रीअलोकेट करो, और इस वक्त कब ट्रांसफर कर रहे हैं हम पब्लिक को मालूम होना चाहिए. It's just not a cry from our side. We demand this. It is our public money. That should be reallocated to minority fund immediately. We request our Revant Reddy Garu to just look into all the minorities, not one selected few ones. Just because of their will and wish, they are arranging it without our consent. So I am requesting this. Thank you. Thank you, ma. ఇప్పుడు ఎంపీజే నాయకులు అహ్మద్ హమీదుద్దీన్ గారిని 1 minute మాట్లాడిస్తే కోరుతారు. जैसा कि आप हजरात को मालूम हुआ होगा कि हम लोग तो इस सिलसिले में ये पूरे महीने से ही कैंपेन चला रहे हैं सोशल मीडिया के ज़रिए और मीटिंग्स के ज़रिए, और आज ये प्रेस कॉन्फ्रेंस भी साहब के निगरानी में हो रही है, जस्टिस चंद्र कुमार साहब के निगरानी में. ये सीधी साफ बात है, ये दिखावे की इफ्तार पार्टी नहीं